ఈ కథ ఒక డెస్టినేషన్ గురించి కాదు. ఈ కథ ఒక మనిషి మనసులో పుట్టిన కళ గురించి. వరంగల్ నుండి ఒక చిన్న టౌన్ నుండి ఒక చిన్న థాట్ స్టార్ట్ అయింది. నార్త్ ఈస్ట్ మ్యాప్లో చిన్న కార్నర్లా కనిపించిన నా జీవితంలో చాలా పెద్ద కళ. 40 రోజులు ఎండలో, వర్షంలో, ఫాగ్లో రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ లేని చోట్ల కూడా రోడ్స్ ఉన్నాయి, కానీ స్టాప్ అనే ఆప్షన్ లేదు. దిస్ వాజంట్ ఏ రైడ్, దిస్ వాజ్ ఎ టెస్ట్ ఆఫ్ మై సోల్. ప్రతి మైల్లో క్వశ్చన్ వచ్చేది నాకు, ఎందుకు వెళ్తున్నావు? కానీ ప్రతి రాత్రి ఒక ఆన్సర్, నా కోసం, నా కళ కోసం. ఈ హిమాలయన్ 450 కేవలం ఒక బైక్ కాదు, నా ఫ్రెండ్, నా స్ట్రెంగ్త్ అండ్ నా సైలెన్స్. కొన్నిసార్లు భయం వేసింది, కొన్నిసార్లు ఓడిపోయే అనిపించింది. కానీ నార్త్ ఈస్ట్ చెప్పింది, ఇఫ్ యూ రెస్పెక్ట్ ద జర్నీ విల్ చేంజ్ యూ అని. ఈ 40 రోజులు నేను రోడ్స్ చూడలేదు, నేను చూసుకున్నాను. దిస్ ఈస్ నాట్ ఎ ట్రావెల్ వ్లాగ్, దిస్ ఈస్ మై బికమింగ్. నా పేరు అఖిల్. ఈ జర్నీ నా జీవితంలో ఒక చాప్టర్ కాదు, ఈ జర్నీయే నా జీవితం. మనం సిలిగురి పోతాం. సిలిగురి నుంచి డార్జిలింగ్, మ్యాక్సిమం డార్జిలింగ్ వెళ్ళిపోదాం అనుకుంటాను. ఎందుకంటే సిలిగురిలో సంథింగ్ ఏదో అల్లర్లో అండ్ లోకల్స్ ఏదో సంథింగ్ ఏదో లొల్లు అవుతారని చెప్పి అన్నారు. సో పోతే డైరెక్ట్ డార్జిలింగ్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే 500 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో ఏమో అని చెప్పి. నిన్న 500, నిన్న 250 కిలోమీటర్ల బట్టర్ ఉన్నట్టుండే అది రోడ్డు. ఈ రోడ్డు చూస్తే నీ అమ్మ 116 ఏ హైవే ఇది, దీని దుంపదేగా దీన్ని ఎప్పుడు హైవే అంటాడో నాకు అర్థమైతే లేదు. బుచ్చడు లారీలు తిరుగుతారే, అసలు ఆగమున్న సిచ్యువేషన్ మాది. సో మొత్తానికి స్టార్టింగ్ వీఆర్. ఈరోజు సాయంత్రం దాకా దూలు తీరిపోద్ది రోడ్డు. దీనమ్మ मिरर सेटिंग करेंगे और निकलेंगे. మంచిగా నైట్ ఫ్రీగా అయిపోయింది. 50 రూపాయలతో పోయింది. టీడబ్ల్యూ 50 రూపాయలు అన్నాడు, 50 రూపాయలు ఇచ్చేసినా అయిపోయింది. ఇది ఏసీ ఆర్ నాన్ ఏసీ పేరు లేదేమో ఉంది. ఒక బెంగాలీ బోర్డు, कल्पतरू. भाई खाने को है क्या है क्या है खाने में? दाल पूरी होगा, लच्छा परोठा होगा. परोठा है, लच्छा परोठा. अच्छा परोठा बोले तो लच्छा वो बनाएगा ना. पूरी? हाँ पूरी होगा. ब्रो पूरी दे दो. पूरी हाँ पूरी दे दो, 2 प्लेट. టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ బాగుంది. అయితే మీరు వెస్ట్ బెంగాల్కి వస్తే పూరి ట్రై చేయండి, వేరే ఏం తినకండి. వీడు ఎన్నుకున్నాకేమో హిందీ రాదు. ఏమున్నాయి రా నాయన తినడానికి అంటే అంటాడు బెంగాలీ. సో మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ డార్జిలింగ్ పెట్టుకున్నాం లొకేషన్. డార్జిలింగే పోయేదిగా. ఆహా ప్రశాంతంగా ఉంది కొంచెం తిన్న తర్వాతకి. ఎందుకంటే నైట్ చక్కగా తినలే. మేము ఇట్లా రెస్టారెంట్కి ఎంటర్ కాగానే వాడు పాములు అమ్ముతాడు వాడు. అంటే మీకు ఇక్కడ రెస్టారెంట్స్ అట్లా పెద్ద పెద్దగా ఏముండవు. చిన్న షెడ్ ఉండే, దాబాలాగా రేకులు ఉండి, ఆ రేకుల మధ్యలో ఒక బొక్కబడి ఉన్నది. అట్లాంటి రేకుల్లో మేము నిన్న నైట్ అన్న అదేంది చపాతి ఇంకా ఏమంటారు దాన్ని ఎగ్ బుర్జీ తిన్నాం. బస్సుడు మొత్తం మామ వెళ్తాడు బండి. బస్సుడు మామ ఉరికిస్తాను వాడు. ఓడు మాట వింటలేడు. ఓ లంజోడుకు పాన్ మీ బతుకుల వరసగాడు నీ చూసినా వాడు అబ్బా పావు రే
నా పాము తిన్నాడు తలం ఏందిరా అబ్బా. సో మొత్తానికి కొంచెం మంచుకున్న రోడ్ అయితే వచ్చింది. హైవేలో మరి ఏదో మనకు తెలియదు, కాకపోతే రోడ్ అయితే మంచుకున్నది. ఇట్లున్నా కొట్టుకుంటాం మనం హాయిగా ప్రశాంతంగా. చూద్దాం ఏం సంగతో. సో మొత్తానికి 5th ఫ్యూయల్ బ్రేక్ కూడా కొట్టించినాం ఫుల్ ట్యాంకు. ఎంత 1064 రూపాయలు అయినాయి. అమ్మ రోడ్ మధ్యలో కూర్చొని గుర్తయింది నా పరిస్థితి. టూవేనా జై భద్రాంబలి గోటుడే. అమ్మ తోడు పిచ్చి వేసిపోయింది ఆ రోడ్లో మాకు. బతికిపోయినారా నాయన, బతికిపోయినారా బాబు, చచ్చిపోయినారా. నేనైతే ఆ రోడ్లో పిచ్చిగా ఎత్తాను ఇక నాకు లిటరల్గా. సో ఒక రెస్టారెంట్కి వచ్చినాం తిందామని చెప్పి హైవే మీద. నేనేమో ఎగ్ తడక కదా బ్రో, ఎగ్ తడక ఆర్డర్ చేసినాం. ఇంకా 10 రోటీ ఆర్డర్ చేసినాం. ఇదే సో ఫస్ట్ టైం ఎగ్ తడక తినబోతున్నాయి. ఎట్లున్నా చూద్దాం. అమ్మ స్టార్ట్ అయినా మనకు కొట్టుడే. గుడ్, బాగుంది. ఎక్కుతాడు ఫస్ట్ టైం ఇన్ ది లైఫ్. గుడ్. సో ఇక్కడ నుంచి ఇంకా 321 కిలోమీటర్స్ ఉంది. కొట్టొద్దాం ఇవాళ, ఎట్లా వెళ్ళిపోతాం. ఇంకో ఇట్లా డ్రమ్స్ ఉన్నాయి మధ్యలో. ఇక డైరెక్ట్ డార్జిలింగే. సిక్కింలో ఒక బ్రేక్ తీసుకొని ఆ నుంచి డార్జిలింగ్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ కంట్రీ జస్ట్ 26 కిలోమీటర్స్. నా లైఫ్లో అనుకోలేదు నేను బంగ్లాదేశ్ దగ్గర రైడ్ చేస్తా అని చెప్పి. ఆహా, వాట్ ఏ ఫీలింగ్. ఈ బ్రిడ్జ్ కూడా ఎంత పెద్ద ఉన్నదా. ఇది డ్యామ్, ఏం సముద్రం ఇది, పేరు లేదు దీని మీద. గంగా రివర్ ఇది. బస్కి అసలు నెంబర్ ప్లేటే లేదు. బస్సు గట్టి కూస్తాడు, పిలుస్తూ ఉండిపోతారు బస్సులు ఇష్టం ఉన్నట్టు. అతి దారుణంగా, అతని భయంకరంగా పోతా లేదు. ఎప్పుడు ఎటు తిప్పుతాలో కూడా అర్థమవుతలేదు. అవుతున్నాడు, ఎప్పుడు అవుతున్నాడు. వాడు హారం కొడుతూనే ఉన్నాడు. యాడిపోతావురా ఏంటి నోటలు ఉన్నాయి. ఉన్నాడా ఎక్కువ వాడున్నాడు. వాడు వారికి అదే దాకా హారం కొట్టండి. ఫ్రీ అయిందిరా నాకు. చూడరు హైవే మీద సిగ్నల్స్ చూడరు. గ్రీన్ కలర్ సిగ్నల్ కనిపిస్తానా మీకు?
మీద సిగ్నల్స్ వాడబడ్డాయి. అటు ట్రాఫిక్ ఎంత ఉందో రని అవ్వా, ఇది ఎప్పుడుదే రాలేదు. ఎన్ని లారీలు రా నీ అవ్వా, చూడరు ఒకసారి చచ్చిపోయారు వీళ్ళు. ఇది కదలవు, ఇది అవ్వదు. సో ఇది 6th ఫుల్ ట్యాంక్. ఐదో 6 7 మొత్తానికి అయితే ఫుల్ ట్యాంకులు అయితే పడ్డాయి. ఈ నుంచి కిషన్గంజ్ పోతున్నాం. ఎందుకంటే ఆ రూట్ ఉన్నది చూడండి, ఆ రూట్ సింగిల్ రోడ్, మనం పొద్దున వచ్చిన రూట్ ఉన్నది చూడు, ఆ రూట్ అట్లున్న ఆ రోడ్డు. సో అందుకని దాన్ని అవాయిడ్ చేసి కొంచెం 20 కిలోమీటర్లు ఎక్కువైతే అయిందని చెప్పి NH27 మీదనే పోతున్నాం. ఈ NH27 రోడ్ ఏంటంటే 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉన్నది. బీహార్లోకి ఎంటర్ అయ్యి బీహార్లో కిషన్గంజ్ అని చెప్పి ఒక ఊరు ఉన్నది. కిషన్గంజ్ని దాటి అంటే బీహార్ నుంచి దాటి బయటికి పోతాం మనం. వెల్కమ్ టు బీహార్ గాయస్. ఇది బీహారు. మన దీంట్లో ఏం లేదు, ఒక 10-15 కిలోమీటర్లు రైడ్ చేసి వెళ్ళిపోవడమే. అంటే మేము చెప్పినా కదా ఆల్రెడీ, అట్లా బీహార్ స్టేట్లోకి ఎంటర్ అయ్యి అట్లా బయటికి వెళ్ళిపోతాం మళ్ళీ. సో సిలిగురిలో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం ఇక. ఎందుకంటే డార్జిలింగ్కి ఘాట్ ఉందంట, కొంచెం బాగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కాకపోతే మొత్తం మంచుతో నిండి ఉంటుంది, అంటే ఫాగ్తో నిండి ఉంటుంది. ఈ టైంలో పోవడం కరెక్ట్ కాదు, లోకల్స్ అన్నారు. మొత్తం ఫాగ్ ఉంటుంది, మీకేం కనిపించదు రోడ్ అది ఇది అని చెప్పి అన్నారు. మీరు బెటర్ పొద్దున్న లేచిపోర్రి, సిలిగురిలో రెస్ట్ తీసుకోరని చెప్పారు. ఇక మేము కూడా సరే సిలిగురిలో రెస్ట్ తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయినాం. ఈ నుంచి సిలిగురి దగ్గర 100 అనుకురా. ఒక్కటి లైఫ్లో నువ్వు ఏ పని చేసినా ఏం చేసినా దాంట్లో నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నీకు సాటిస్ఫాక్షన్ లేదనుకో నువ్వు జీవితాంతం చేసినా వేస్ట్. ఒక టైంకి తర్వాత ముసలుడైన తర్వాత అబ్బా ఆ రోజు అది చేస్తే అయిపో, ఇది చేస్తే అయిపో అని చెప్పి అనుకోవద్దు ఎప్పుడు. నాకు నిన్న ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంటే ఆ గల్లీలలో ఒక ఆయన కలిసిండు. నాకు చెప్తాడు, బ్రో నేను కూడా ఒకప్పుడు రైడ్స్ చేసిన, ఫుల్ రైడ్స్ కొట్టినా నేను కూడా, కాకపోతే నా సిచ్యువేషన్ వల్ల నేను ఆపేసిన అని చెప్పి నాతో హిందీలో మాట్లాడాడు. ఇది నేను రికార్డ్ చేసుకోవాలంటే వద్దు బ్రో, నాకు మంచిగా అనిపించదు, మా వాళ్ళు ఎవరు చూస్తే బాగోదు అని చెప్పి అన్నాడు. కానీ ఆ ఫీల్ అయినా చెప్పే ఫీల్ నాకు మస్తు బాధ అనిపించింది. ఎందుకో నీ అమ్మాయిని చూస్తే నేను నెమ్మరు ఇన్ కేసు ఫ్యూచర్లో మా పరిస్థితి కూడా ఇట్లా అయిపోతే ఏందిరా బాధ అని చెప్పి నేను అనుకున్నా. సో నచ్చింది ఏంటి, కొంచెం కష్టం ఏదో సుఖమో, కానీ వన్ డే ఎవ్రీథింగ్ వర్క్స్. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్ మొత్తానికైతే పని చేస్తుంది. నాకైతే అదే నమ్మకం. ఇప్పుడు నేను ఇంత మంచి కంటెంట్ పెడతానా కూడా నాకు రీచ్ లేదు, కానీ నాకు నమ్మకం ఉన్నది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు అఖిల్ సంచారి గారు ఈరోజు పెడతాడు. ఈరోజు చెప్తాను నేను, ఒక రోజు వస్తుంది, అప్పుడు అఖిల్ సంచారి అనేటోడు అందరికి అర్థమవుతుంది వాడేంది, వాడి కంటెంట్ ఏంది అనేది. నాకు నా మీద పిచ్చి నమ్మకం, అర్థమైందా? పిచ్చిగా నమ్మకం నాకు. నేను లిటరల్ చెప్తానా, నా వీడియోస్ చూసిన తర్వాతకి మీరు వీడియోస్ బాగాలేవు బ్రో అని చెప్పి మీరు అవసరం లేదు బూతులు పెట్టండి, నేను ఒప్పుకుంటా కామెంట్స్గా. ఏం రా వీడియోస్ నేను అట్లున్నాయి అని చెప్పాలంటే నేను తీసుకుంటా. సీరియస్గా చెప్తానా, హార్ట్తో చెప్తానా, తీసుకుంటా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను 2 years జాబ్ చేస్తున్నా, ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నా. నా వల్ల కాలే అంటే పొద్దున్న లేచి ఆఫీస్కి పోయి సాయంత్రం వచ్చి నాకు అంటే పొద్దున ఆఫీస్కి 6కి బయలుదేరితే నేను 8కి రీచ్ అయ్యేది. ఆ కొండాపూర్లో ట్రాఫిక్ చంపేది, నన్ను పిచ్చి లేపేది. ఆఫీస్కి పోయేది, ఆఫీస్లో పని చేసుకునేది. సాయంత్రం వచ్చేటప్పుడు 6కి ఆఫీస్కి వదిలేదు వాడు. నేను పొద్దున 6కి పోయేది, వాడు ఆఫీస్ 6కి వదిలేదు. ఆ 6 నుంచి నాకు రూమ్కి వచ్చేసరికి 8:39 అయ్యేది, అంత ట్రాఫిక్ ఉండేది. ఇక నాకు ఏంది, ఒకరోజు కూర్చున్నాను నేను, ఇక అమ్మ ఏంటి జీవితం ఆడిపోతుంది. అసలు నేను ఏమేమో కలలు కన్నా కదా. అంటే నా చిన్నప్పుడు ఆ అఖిలానికి ఎన్ని కళలు ఉండే, వాడు ఇప్పుడు ఆ కళ్ళు ఏమైనా అని
వాడు బతికిద్దేనే ఇక పాపం నా చిన్నప్పుడు అఖిల్గా నా మీద ఫుల్ హోప్ పెట్టుకున్నాడే పెద్దగైనా వీడు ఎట్లా ఇస్తాడు అట్లా ఇస్తాడని చెప్పి. ఇప్పుడు నేను పెద్దగైన తర్వాత నేనేం చెప్తానంటే పొద్దున్న 6 గంటలకు పోయి ఆఫీస్కి పోయి సాయంత్రం ఆఫీస్ నుంచి రూమ్కి వస్తాను. ఎంత 30,000 40,000 శాలరీ కోసం? ఇది కాదు కదా. ఏదో ఒకటి చేయాలి. 100% ఫిక్స్ అయ్యాను నేను. ఏదో ఒకటి చేయాలి, గట్టిగా చేయాలి. నాకు మోటో వ్లాగింగ్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. బండ్లు వేసుకొని అట్లా దూరం పోవాలని చెప్పి. నీ అవ్వ ఇష్టం కదా బండి దూరం. చాలా మోటో వ్లాగింగ్ స్టార్ట్ అవుతామని చెప్పి మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మోటో వ్లాగింగ్లో దీన్ని సినిమాటిక్ చేయాలన్న ఆశ. మోటో వ్లాగింగ్ ప్లస్ సినిమాటిక్ 2 కలిపి చేయాలన్న ఆశ నాకు.